హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈవేళ 10 జూలై 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఫస్ట్ ఈవేళ న్యూస్ వచ్చేటప్పటికి 12 మంది చనిపోయారండి ఒక బ్రిడ్జ్ కొలాప్స్ వల్ల. ఇక్కడ వడోదర గుజరాత్లో ఒక బ్రిడ్జ్ కొలాప్స్. ఇది 45 years ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఇందులో 12 మంది చనిపోయారు. ఇంకా విక్టిమ్స్ అనేది డెత్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది న్యూస్లోకి వచ్చింది. ఇది 3-4 ఎక్స్ప్లోజర్స్ కూడా ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ రూపంలో ఉంది, ఇది పడిపోయేటట్టు ఉందని కూడా ఎక్స్ప్లోర్ చేశారనమాట. అయినా అధికారులు పట్టించుకోలేరు. దానివల్ల 12 మంది అనేది ఇప్పటివరకు అందిన వార్తల ప్రకారం చనిపోయారండి. ఇది ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టి ముందు అందరి దగ్గర బిడ్డింగ్ తీసుకుంటారు. ఎవరైతే ఆ ప్రాజెక్ట్ తక్కువ ఎస్టిమేట్ ఇస్తారో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ని అప్పచెప్తారు. అలాగే ఎవరైతే తక్కువ పాడారో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పడం కాదండి, అది ప్రాజెక్ట్ అనేది నాణ్యతగా ఎవరు బాగా కట్టగలరు అనే దాని మీద జాస్ పెట్టాలనే ఉద్దేశంతో ఇది న్యూస్లోకి వచ్చింది అనమాట. నెక్స్ట్, నో డెసిషన్ ఎట్ ఆన్ అప్డేటింగ్ ఎన్పిఆర్ అలాంగ్ విత్ సెన్సస్. అసలు ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది దీన్ని చూస్తుంది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని. ఇది ఒక డేటాబేస్ అనమాట. దీంట్లో ఏంటంటే మొత్తం యూజువల్గా కంట్రీలో ఎంతమంది పీపుల్ అనే ఉన్నారని డేటాబేస్ ఇది కలెక్ట్ చేసుకుంటుంది ఎన్పిఆర్ అనేది. ఇది సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం నడుస్తుంది. ఈ ఎన్పిఆర్ ద్వారాగా ఎన్ఆర్ఎస్ని డిక్లేర్ చేస్తారన్నమాట. ఎన్ఆర్ఎస్ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఎన్పిఆర్ అంటే మొత్తం దేశంలో ఎంతమంది పీపుల్ నివసిస్తున్నారు అనేది ఎన్పిఆర్లోకి వస్తుంది. ఎన్సిఆర్ ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. ఎంతమంది మన భారతదేశం యొక్క పౌరులు నిర్ణయించేది ఎన్ఆర్సి. ఎన్పిఆర్ అనేది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ కాంప్లికేషన్ ఆఫ్ ఎన్ఆర్సి. ఎన్ఆర్సిని గుర్తించడంలో, మన సిటిజన్స్ గుర్తించడంలో ఎన్పిఆర్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్పిఆర్ 2010లో అనేది చేశారు. అది 2017లో అప్డేట్ అయ్యి 119 కోట్ల మంది ఉన్నారు అని చెప్పారనమాట. ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేవాళ్ళు 11 లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేశారన్నమాట. డాంకీ రూట్ అంటే ఏం కాదండి, అడ్డదారులు అంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ లేకుండా, ప్రాపర్గా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక నెట్వర్క్, సిండికేట్ నెట్వర్క్ని పెట్టుకుని ఇండైరెక్ట్ దేశంలోకి చొరబడ్డం అనమాట డాంకీ రూట్ అంటే. అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కనుగొన్నారనమాట. ఇది ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మైగ్రెంట్స్ అనేవాళ్ళు పెరిగిపోతారు. నెక్స్ట్, సెక్యూరిటీ అనేది రిస్క్ వస్తాయండి. మన దేశంలోకి వేరే దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అనుకో, మనకు సెక్యూరిటీ పరంగా రిస్క్ అవుతుంది. అలాగే ఎకానమీకి కూడా బర్డెన్ అవుతుంది. ఇందులో ఒక ఎగ్జాంపులే, మన వాళ్ళు చాలామంది, మన వాళ్ళని కాదు ఎక్కడ వాళ్ళన్నా అమెరికా యుఎస్ఏకి వెళ్ళాలని కోరుకుంటారు. ఈ మధ్యవర్తులను పట్టుకుని సౌత్ అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ డారియన్ క్యాంప్ అనే ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి యుఎస్ఏకి షిఫ్ట్ అవుతున్నారు. ఈ డారియన్ క్యాంప్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందండి, దీని గురించి సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్, హార్న్బిల్ అంటే ఇది ఒక పక్షి అనమాట. ఇది కేరళ స్టేట్ యొక్క స్టేట్ బర్డ్ అనమాట. దీని యొక్క పేరు వచ్చి ముజ్హకి వెజ్ హంబా. దీన్ని గ్రేట్ హార్న్బిల్ అంటారు, కేరళ స్టేట్ బర్డ్ అనమాట. ఇది ఏంటంటే లిస్టెడ్ యాజ్ వర్నబుల్ అని లిస్ట్లో ఉంది, ఐసిఎన్ లిస్ట్లో ఉంది. ఇది ప్రొటెక్ట్ చేస్తున్నారన్నమాట. షెడ్యూల్ 1 ఆఫ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఈ బర్డ్ యొక్క సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేస్తున్నారు. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, బ్యూకెరస్ బైకోరనెస్ అనేది దీని యొక్క సైంటిఫిక్ పేరు. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి ఎక్కడన్నా, ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట హార్న్బిల్ అనేది. నెక్స్ట్, ఇప్పుడు జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ అనేది 17 అనమాట. బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇందులో మొత్తం బ్రిక్స్లో 11 కంట్రీస్ ఉంటాయండి. దాంట్లో వచ్చి ఈజిప్ట్, ఇథోపియా, యుఏఈ, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇవన్నీ కలిపి 11 కంట్రీస్ కలిపి బ్రిక్స్ అనేది ఫామ్ అయింది. ఈ బ్రిక్స్ మీటింగ్లో ఏంటంటే రియో డిక్లరేషన్ అనేది తీసుకొచ్చారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మన ఇరాన్ ఇజ్రాయిల్ వారి నిమిత్తం ఈజిప్టు, ఇథోపియా, యుఏఈ, ఇరాన్, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా కంట్రీస్ అనేవి ఈ బ్రిక్స్ సమిట్లో పాల్గొనలేదు.
అలాగే రష్యా, చైనా యొక్క పిఎంస్ కూడా ఈ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొన్నదండి. ఓకేనండి. నెక్స్ట్, ఢిల్లీ రీఫిల్లింగ్ బ్యాన్, సింపుల్ పాలసీ బట్ ఇంప్రెసైజ్. ఢిల్లీలో అండి పెట్రోల్ వాహనాలు 15 ఏళ్ళు మించినవి, అలాగే డీజిల్ వాహనాలు 10 years దాటినవి అక్కడ రీఫిల్ చేస్తాకి బ్యాన్ చేశారు. అలాగే ఒక సిస్టమ్ అనేది పెట్టారు, ANPR, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్. ఈ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ చేసి అది ఆటోమేటిక్గా అక్కడ పెట్రోల్ బంక్ వచ్చిన బండిని రికగ్నైజ్ చేసి అది వాటర్ బండి అనుకో దాన్ని వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. అదొక స్కీమ్ అనేది ఢిల్లీ సిటీలో అనేది పెట్టారు. దీని గురించి తెలుసుకోండి. నెక్స్ట్, PM ప్రధానమంత్రి గారిని కన్ఫర్డ్ యాజ్ నమీబియాస్ హైయెస్ట్ హానర్తో ఆయన సత్కరించారు అన్నమాట. ఆ ఆర్డర్ పేరు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ అండ్ చిరిస్ట్ వెల్ విత్ సిచియా మిరాబిలిస్ అనే దాంతో ఆయన సెలెక్ట్ పెట్టారు. ఈయన వెల్ విత్ సిచియా మిరాబిలిస్ అనేది ఒక ప్లాంట్ అనమాట. ఆ ప్లాంట్ యొక్క లక్షణం ఏంటంటే అది ఎదిగి కొలిది స్ట్రాంగ్గా అవుతుంది విత్ ఏజ్ అండ్ టైం. దాని యొక్క ఏజ్ టైము అలా కాలం గడిచి కొలిది అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం అనమాట. దాన్ని అనే పురస్కారాన్ని మన పిఎంకి ఇచ్చారు. మన ఇండియా అనేది నమీబియా డీకాలనైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ.